ముచ్చటైన కుటుంబం, భర్త, ముగ్గురు పిల్లలతో హాయిగా సాగిపోయే సంసారం. కానీ పరాయి వ్యక్తి ఆకర్షణలో పడిన ఆ మహిళ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంది. ఇద్దరు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవటమే కాకుండా వ్యభిచారం కూడా చేస్తూ అన్ని హద్దులు దాటేసింది. చివరికి ప్రియుడితో పాటు దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హైదరాబాద్లోని పుప్పాలగూడలో చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్కు చెందిన బిందు, దివాకర్ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఉపాధి కోసం కొన్నాళ్ల క్రితం వారు హైదరాబాద్కు వలస వచ్చారు. దివాకర్ ప్లంబర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. శంకర్పల్లిలో ఉన్న సమయంలో బిందుకు స్థానికంగా హౌస్ కీపింగ్ పనిచేసే సాకేత్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న దివాకర్ భార్యను మందలించి వనస్థలిపురం సమీపంలోని చింతల్కుంటకి మకా మార్చాడు. అయినప్పటికీ బిందు పద్ధతి మార్చుకోలేదు. కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిందు తిరిగి రాకపోవడంతో భర్త ఈ నెల 8వ తేదీన వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు సాకేత్ కనిపించడం లేదంటూ అతడి సోదరుడు 11వ తేదీన గచ్చిబౌలిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ నెల 14న పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి గుట్టల్లో 2 మృతదేహాలున్నట్లు గుర్తించిన స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగ్ ఏసీపీ రమణగౌడ్, ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సాకేత్ ఒంటిపై కత్తిపోట్లు, ముఖంపై గ్రానైట్ రాయితో కొట్టినట్లు ఆనవాళ్లు గుర్తించారు. కొద్ది దూరంలో బిందు విగతజీవిగా పడి ఉంది. ఆమె తలపై రాయితో కొట్టిన గుర్తులున్నాయి. వీరిద్దరిని ఈ నెల 11వ తేదీన హత్య చేసి ఉండొచ్చని, కనీసం 4 ఈ జంట హత్యల్లో పాల్గొని ఉండొచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నగరంలో తీవ్ర సంచలనం కలిగించిన జంట హత్యల కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిందుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న సాకేత్ ఆమెతో వ్యభిచారం కూడా చేయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ నెల 8న వనస్థలిపురం వెళ్లిన సాకేత్ బైకుపై బిందును తీసుకొని నానక్రామ్గూడ తీసుకొచ్చి 3 రోజులు ఫ్రెండ్ గదిలో ఉంచాడు. 11వ తేదీన ఫోన్ కాల్ రావడంతో సాకేత్, బిందు అనంత పద్మనాభ స్వామి గుట్టల వద్దకు చేరుకున్నారు. అక్కడ మరో 4-5గురితో కలిసి మద్యం తాగారు. కొంతసేపటికి వారికి సాకేత్తో గొడవ జరిగింది. వారు సాకేత్ని కత్తితో పొడవటంతో బిందు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమెను కూడా హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో కోణంలో బిందుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మరో వ్యక్తే వారిద్దరిని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 3 నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారిచ్చిన సమాచారం ప్రకారం నిందితుడు మధ్యప్రదేశ్లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. అక్రమ సంబంధం మోజులో కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయిన బిందు చివరకు హత్యకు గురి కావడంతో 3 పిల్లలు తల్లి లేని వారయ్యారు.